నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సో ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఆస్ట్రాలజర్ తనిష్క మేడం ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఈ రోజు దేని గురించి మాట్లాడదాం అంటారు రకరకాల టాపిక్స్ మనం మాట్లాడుతున్నాం లలితాదేవి అమ్మవారు అసలు చెప్పాలంటే లలితా సహస్రనామం అందరూ పాటిస్తారు రోజు చదువుకుంటున్నారు అందరు నా క్లయింట్స్ కూడా చెప్తూ ఉంటారు కానీ ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు రెగ్యులర్ గా దొరుకుతుందండి ఇందుకే ఇవాళ మంచిగా ఉన్నామని చెప్తూ ఉంటారు అందరూ సో ఆ లలితాదేవి గురించి మనం కొన్ని విషయాలు ఒకసారి మన ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం ఎప్పుడు అది అయిపోయింది ఒక 6 months బ్యాక్ 6 months కాదు అసలు 10 months అయిపోయింది మాట్లాడి కూడా దగ్గర దగ్గర 1 year అవుతుంది 1 year అవుతుంది లలితాంబిక టెంపుల్ గురించి మాట్లాడింది లలిత పట్టీల గురించి మాట్లాడాము సో చాలా మంది క్లయింట్స్ కూడా వాళ్ళు మొక్కు పెట్టుకుని వాళ్ళకి సక్సెస్ అయింది మేడం ఇవి తీసుకెళ్లి పట్టీలు వేయాలి సో మాకు అవన్నీ అడ్రస్ కూడా లింక్ పంపించండి చాలా మంది అడిగారు ఎపిసోడ్ మంచి సక్సెస్ఫుల్ ఎపిసోడ్ కూడా లలితాంబిక నాకు కూడా లైవ్ లోనే ఒక కోరిక పెట్టుకున్నాను అన్నారు మీరే చెప్పాలి మీరు ఏం కోరిక పెట్టుకున్నారు మీకు ఆ పనులు ఎంత వరకు అయింది అనేది మీరే చెప్పాలి తప్పకుండా మేడం ఆ వీడియో చేస్తున్నప్పుడు అంటే తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్దాము లలితాంబిక అమ్మవారు టెంపుల్ గురించి వీడియో మేము చేస్తున్నప్పుడు అమ్మవారికి మేము పట్టాలంటాం పట్టీలు కాళ్ళకి పెట్టుకునే పట్టీల్ని సమర్పించాలి ఏదైనా కోరిక ఎక్కడి నుంచైనా కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత వెళ్ళి పట్టీలు వెండివి పట్టీల్ని సమర్పించాలి అని చెప్పారు ఏంటి మేడం అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అని అంటే మీరు కూడా కోరుకోండి అని లైవ్ లో అన్నారు ఆ రోజు సరే అని మీ ముందే నేను మనసులో ఒక కోరిక కోరుకున్నాను అయితే కోరిక ఏమి నాకు చెప్పలేదు మీరు చెప్పలేదు అమ్మవారికి మాత్రమే చెప్పాను 100% ఆ కోరిక తీరింది అది మీరు ఏం కోరిక అనేది ఇప్పుడు చెప్పమంటారా రివీల్ చేసేయమంటారా అసలు నేను చెప్పినప్పుడు నేను అప్పుడు కడుపుతో ఉన్నాను జస్ట్ అప్పుడే కన్సీవ్ అయ్యాను నాకు పుత్రోదయం అవుతే అంటే అబ్బాయి పుడితే డెఫినెట్ గా అమ్మవారికి నేను పట్టీల్ని సమర్పిస్తానని దండం పెట్టుకున్నాను ఖచ్చితంగా అమ్మవారు తీర్చిందండి చాలా పిల్లాడు పుట్టాడు చూడండి అందుకే కోరిక మనం ఏది పెట్టుకున్నా అమ్మవారు మంచిగా చేపిస్తారు సొంత తల్లి లాగా మీరు ఆ రోజు చెప్పారు ఇక్కడి నుంచే దండం పెట్టుకోవటం అనేది జరిగింది అసలు చాలా మంది కూడా అడిగారు మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఏంటి అని చెప్పి ఇప్పుడు ఇవాళ రేపు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే అన్ని దొరికిపోతాయి ఒకసారి మళ్ళీ అమ్మవారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఆ టెంపుల్ గురించి ఒకసారి చెప్తాం అమ్మవారు యాక్చువల్ గా ఏంటంటే తిరుమేచ్చూర్ ని ఒక ఊరు సో అక్కడ లలితాదేవి అసలు అప్పట్లో ఏంటంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు వీళ్ళు కూడా కొన్ని చిన్న చిన్న పాపాలు చేసి ఉంటే ఆ దోషం తొలగించడానికి స్వామివారు అమ్మవారు అక్కడ వెలిచిండ్రు అసలు అక్కడ లలితాదేవి ఏంటంటే అసలు ఎంతో మందుల కోరికలు అసలు ఆమె నెరవేర్చి పెడుతుంది అంటే మంచిగా చేసి పెడుతుంది అనమాట అమ్మవారికి పట్టీలు సమర్పించడం ఏంటి మామూలుగా కుంకుమో లేకపోతే పళ్ళో పూలో చీరో ఇది ఉంటుంది కానీ పట్టీలు ఎక్కడ సర్వసాధారణంగా వినలేదు ఏంటి అమ్మవారికి రోజు పూజలు చేస్తారు అన్ని ఆభరణాలు ఉంది అమ్మవారికి అంటే వడ్డానంలోంచి అమ్మకు దండలోంచి అన్ని పెడతారు కానీ ఒక పట్టీల వరకు పెట్టట్లేదంట పంతులు సో ఆయన అమ్మకు చాలా బాధ ఇంత ఉండి నాకు ఒక పట్టీలు గెజ్జలు అసలు వాళ్ళకి గెజ్జల సౌండ్ అంటే అమ్మవారికి ఇష్టపడతారు కదా అది లేవని చెప్పి బాధపడిందంట అప్పుడు బెంగళూరులో ఒక ఆమె ఏంటంటే లలితా సహస్రనామం ఆమె చాలా సంవత్సరాలుగా చదువుతూ ఉన్నప్పుడు ఒక రోజు ఆమె కలలో వచ్చి నేను ఈ ఊర్లో ఉంటాను అసలు నాకు పట్టీలు తెచ్చిస్తావా అని చెప్పి అడిగిందంట ఆమెకు చాలా షాక్ అంట ఆవిడ ఎంత అదృష్టవంతురాలు అసలు అడ్రస్ తెలియదు ఆమెకు అడ్రస్ ఎక్కడ ఉంది ఏం తినేసి తర్వాత నెట్ లో సెర్చ్ చేసుకుంటూ మళ్ళీ ఊరు ఎక్కడ ఉంటుంది అని అక్కడ కనుక్కొని వెళ్తే అక్కడ గుడిలో వెళ్ళి పంతుల దగ్గర ఇస్తే అమ్మ మేము ఎప్పుడు కూడా అమ్మవారికి పట్టీలు వేసిందే లేదు వేసింది లేదు ఎందుకంటే అమ్మవారి విగ్రహం ఉంది కదా చీర కనపడదనా స్వామివారి విగ్రహానికి ఎప్పుడు కానీ మన ఇక్కడ పట్టీలు వేయడానికి కొంచెం ప్లేస్ ఉండాలి కదా వీళ్ళు ఎందుకు పెట్టలేదు అట్లా అని వాళ్ళ దగ్గర చెప్తుందంట లేదు నాకు అమ్మ చెప్పింది ఇదే ఊరు ఈ అమ్మవారిని నేను చూశాను అని చెప్పి ఆమె చెప్తుంది కలలో ఊరుతో సహా క్లియర్ గా చెప్పేసింది అమ్మవారు సో ఎంత పెద్ద విషయం తర్వాత ఈమె పూజలు అసలు చెప్పింది కదా అమ్మవారిని సరే అని చెప్పి పంతులు ఏం చేశారంటే అమ్మ ఇదేంది ఇది నాకు అర్థం కాలేదు అని చెప్పి ఒక్కసారి అమ్మవారి పాదాల దగ్గర ఎట్లానంటే అక్కడ చిన్న హోల్స్ కనిపించిందంట అంటే అభిషేకం చేసి అది క్లోజ్ అయిపోయింది కదా సో అమ్మవారి పాదాల దగ్గర అసలు అప్పుడు అవన్నీ తీస్తే పట్టీలు వేయడానికి ఎంత మంచి అమ్మవారి పాదాలకు అసలు వేయడానికి చాలా మంచిగా ఉంది అసలు నేను ఎన్ని రోజులు చూడని ఆయన బాధపడ్డారండి వెంటనే ఆమె తీసుకొచ్చిన పట్టీలు వేసిన తర్వాత
అసలు చాలా ఆయనకి అర్థం కాలంటే ఇన్ని సంవత్సరాలు మన అమ్మవారికి పట్టీలే వేసింది లేదు కదా అని చెప్పి. అప్పట్లోంచి పట్టీలు అనేది అమ్మవారికి తీసుకెళ్లి ఎవరు కోరిక ఏది పెట్టుకున్నా అయితే పట్టీలు తీసుకెళ్లి ఇస్తా అని చెప్పి జనులందరూ మొక్కడం స్టార్ట్ చేశారు అప్పట్లోంచి. ఎందుకంటే ఆమెకి ఇష్టం కదా, ఆమెకి ఇష్టమైంది మనం పెడితే మనకి ఇష్టమైంది ఆమె చేయిస్తే అంతే కదా. అంతే. అయితే అది ఆ గుడికి వెళ్ళి కోరుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎక్కడున్నా అమ్మకి తెలియకుండా ఉంటుందా, మన మనసులోనే ఉంటుంది అమ్మవారు. సో ఇక్కడి నుంచైనా మనం దండం పెట్టుకోవచ్చు. అవును, ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఆమెకి తెలియదు, ఆ గుడికి వెళ్ళింది లేదు కదా. కానీ ఎట్లా ఆమెకి అసలు కళలో వచ్చి నేను ఈ ఊర్లో ఉన్నాను, నిజం చెప్పాలంటే అన్ని ఆ అమ్మవారికి అసలు అన్ని ఆభరణాలు ఉన్నాయి, అన్ని జ్యువెల్స్ ఉంది దేవుడికి అమ్మవారికి. ఎక్కడ ఒక పట్టీలు తిరుమైచూర్, తిరుమైచూర్ అని ఒక ఊరు, ఎక్కడ వస్తుంది, మన సౌత్ సైడ్ వస్తుంది. నేను లింక్ మీకు పంపిస్తాను. సో మన ఏంటంటే ఆన్లైన్ లో అవి పెట్టండి, వాళ్ళకి ఎంతో మంది వెళ్ళాలని అనుకునే వాళ్ళు. సో మన లాస్ట్ ఇయర్ కూడా పెట్టించాము, జనులు చాలా మంది వెళ్ళారు. ఇంకా నా క్లయింట్స్ కూడా మొక్కుని పట్టీలు రెడీగా పెట్టున్నారంట, ఎందుకంటే వాళ్ళ కోరికలు అన్ని మంచి. నేను కూడా మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి, ఎప్పుడు తీసుకెళ్లి వేస్తాం చెప్పండి మేడం, వెయిటింగ్ లో ఉన్నారు అందరూ. తప్పకుండా. నేను ఆ రోజు కూడా అన్నాను, ఈ రోజు మీరు వచ్చాక కూడా నాకు, మీరు వచ్చిన తర్వాత నాకు గుర్తు వచ్చింది, చూడండి మనం ఏం మాట్లాడుకుందాం అన్న తర్వాత అమ్మవారి గురించి అంటే అమ్మవారు గుర్తు చేశారు, నువ్వు మర్చిపోతున్నావు అని. లేదమ్మా నాకు గుర్తుంది, ఖచ్చితంగా వెళ్ళే. ఆ రోజు నేను అన్నాను కెమెరా కూడా తీసుకెళ్లి ఏ ఏరియాలో ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్ గా చూపిద్దాము అని ఆ రోజు కూడా అన్నారు. నేను వెళ్తే కనుక ఖచ్చితంగా మా కెమెరామెన్ నేను తీసుకెళ్తాను, ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాను అమ్మవారి దయతో. ఎందుకంటే ఈ ఎంత మంది లలితా సహస్రనామం చదువుకుంటున్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎప్పుడు వీలైతుందో ఒక్కసారి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని రావడం మంచిది. అది చెన్నైకి దగ్గరలో, చెన్నైకి దగ్గర కాదు, ఇంకా సౌత్ సైడే వెళ్ళాలి. తిరుమైచూరు అసలు మనం నెట్ లో సెర్చ్ చేస్తేనే లలితాదేవి టెంపుల్ అంటే లలితాంబిక టెంపుల్, తిరుమైచూర్ లలితాంబిక టెంపుల్ వేస్తేనే వచ్చేస్తుంది. గూగుల్ మ్యాప్స్ కూడా ఉన్నాయి, అందరూ ఇప్పుడు అందులో మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా వాళ్ళది, అక్కడ కూడా కనుక్కుని ఏ టైమింగ్ లో దర్శనం టైమింగ్స్ కూడా ఉంటుంది అందులో నెట్ లో. అప్పుడు పాతకాల విగ్రహం అమ్మవారు, అసలు ఆమెను చూడడం వెళ్తాం అంటేనే ఆ ఒక లక్క అదృష్టం ఉండాలి అసలు మనకు కదా, కోరిక. ఇప్పుడు చూడండి ఎంతో మంది ట్రై చేస్తారు, ఇప్పుడు లలితా సహస్రనామం చదువుకున్న వాళ్ళు ఎంతమంది, ఇంతవరకు ఇక్కడ ఎక్కడ లలితాదేవికి ఒక టెంపుల్ ఉందని మనం వినపడలే కదా. అక్కడ పర్టికులర్ గా అక్కడ నుంచి లలితా సహస్రనామం స్టార్ట్ అయింది. సో తప్పకుండా వెళ్ళవచ్చు అందరూ, ఎవరైతే అమ్మవారి మొక్కుతున్నారో వాళ్ళు ఎప్పుడైనా ఒక్కసారి. ఎక్కడ దగ్గరలో ఉందో ఒకసారి చూద్దాం మేడం. మనము మేడం మీరు చెప్పినట్టుగా తిరుమైచూర్ లలితాంబిక టెంపుల్ అని గూగుల్ మ్యాప్స్ లో కొడితే చక్కగా చెప్పేస్తాం. అవును. అయితే నేనేం కొట్టానంటే అక్కడ ఎక్కడ ఏమేమి దగ్గరలో ఉన్నాయని చూస్తే తాంజావూర్కి దగ్గరలో ఉంది టెంపుల్, తిరువన్నామలైకి 197 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అంటే 4 hours జర్నీ మనకి. చక్కగా ఒకవేళ తిరువన్నామలైకి చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్తున్నారు చాలా మంది వెళ్తున్నారు కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే గనక ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్, అద్భుతం, చాలా బ్యూటిఫుల్, మంచి టెంపుల్. అసలు చక్కగా మీరు కోరుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పట్టీలని, వెండి పట్టీలని సమర్పించవచ్చు. ఇంకా స్తోమత ఉంది బంగారు పట్టీలను కూడా సమర్పించవచ్చు, చేయవచ్చు తప్పకుండా. ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే అసలు అక్కడ ఇప్పుడు కొంతమందిలో ఎన్నో పాపాలు చేసి ఉంటారు, బట్ అయితే అక్కడ ఆయన పేరు మేఘనాథ స్వామి, శివుడి పేరు. అమ్మవారు శివుడి పేరు మేఘనాథ స్వామి. అవును. అప్పుడు ఈ అంటే లలితాదేవి మేఘనాథ స్వామి. మేఘనాథ స్వామి ఎందుకు వచ్చిందంటే మేఘాలు ఉంది కదా మన క్లౌడ్స్, అదంతా ఏం చేస్తుందంటే స్వామి ఇప్పుడు సూర్యుడు వచ్చి ఏదో ఒక చిన్న తప్పు జరిగింది కాబట్టి సూర్యుడికి వచ్చి దోషం వచ్చింది, అప్పుడు ఆయన మంచి కలర్ గా ఉన్న ఆయన డార్క్ అయిపోయాడు. సో అప్పుడు ఏమైతుందంటే ఆయన అంతా ఈ మేఘం అంతా ఆయన ఇది చేసేసి తను డార్క్ అయిన దాని వల్ల ఏమైతుందంటే చాలా బాధపడితే అప్పుడు శివుడిని మొక్కి పూజ చేస్తాడు అక్కడ. అందుకే ఆయనకు స్వామి వారి పేరు మేఘనాథ స్వామిని వచ్చింది. సో అప్పుడు మేఘాల దగ్గర నుంచి తనని రక్షించి తను మంచిగా బయట తీసుకొచ్చాడు అనమాట శివుడు. సో అప్పుడు ఏమైతుందంటే ఎవరైనా అంత పూర్వజన్మంలో తెలవకుండా పాపాలు చేసి ఉంటానో, లేదు స్కిన్ డిసీజ్ తో బాధపడే వాళ్ళు కూడా. సో అది కూడా ఎందుకంటే అది డార్క్ స్కిన్ అయిన తర్వాతనే కదా ఆయన దేవుడిని మొక్కడం కాపాడు. అవును, శివుడు. సో అందుకే ఏమైతుందంటే సూర్యుడికే వాళ్ళు పరిష్కారం ఇచ్చారు దేవుళ్ళు, మన సమస్య. అందుకే అంటున్నారు గ్రహాలకే మంచి చేస్తున్నారు, అప్పుడు మనుషులకు తప్పకుండా చేస్తారు కదా. అట్లా ఏంటంటే ఎవరైనా అక్కడ వెళ్తే మేఘనాథ స్వామిని దర్శనం చేసుకోండి, అలానే అమ్మవారిని సొంత తల్లిలాగా అనుకొని లలితాదేవిని మొక్కి అమ్మవారికి
అంటే కోరిక పెట్టుకుంటే తప్పకుండా మనం నెరవేర్చాలి. అంటే ఎక్కడైనా మొక్కోండి, ఏ ఊర్లోనే మొక్కొని మీరు మొక్కు తర్వాత తీర్చాలి వెళ్ళిన తర్వాత. సో అవి తీసుకెళ్లి పట్టీలో మీకెంత మీకు సోమతి, ఇప్పుడు సపోజ్ మన 1000 రూపీస్ లో వేయొచ్చాం, లేదు 2000 3000 లో కూడా. బట్ ఏంటంటే ఇప్పుడు వెండి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కదా, పర్వాలేదు వెండి కానీ మన మొక్కు కూడా పెద్దగా ఎన్ని ఖర్చులు చేసేస్తున్నాం, మరి చేయకపోతే అమ్మవారికి ఇవ్వకపోతే అందుకే అంటున్నారు. అది మొక్కుని తప్పకుండా పెట్టాలి. అసలు అదైతే చేయాలి, మొక్కు తీర్చుకుని వాళ్ళు అసలు అమ్మవారికి మంచిగా ఒకసారి దర్శనం చేసుకుని రావాలి. ఇప్పుడు ఎవరైతే తిరువణామలై వెళ్తున్నారో వెళ్ళొచ్చు. అదే అందుకే నేను దాని గురించి మెన్షన్ చేశాను. రైట్ మేడం, మీరు చెప్పడం ద్వారా నేను కూడా అమ్మవారికి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి సమర్పించాలి. మరొకసారి అమ్మవారు గుర్తు చేశారు, ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి దర్శనం కలగాలి మాకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. నమస్తే. నమస్తే.